ఇది నా మరణ వాంగ్మూలం. జీప్ నాదే కావచ్చు, కానీ డ్రైవ్ చేసింది నేను కాదు, నా మేనల్లుడు. వీళ్ళిద్దరూ నాతో ఊరికే వచ్చారు. నా బిడ్డ ఓ హంతకుడి బిడ్డగా జీవించకూడదు. దీన్ని నా మరణ వాంగ్మూలంగా స్వీకరించి నిజాయితీగా కేసు ఎంక్వైరీ చేయాలి. ఆ అమాయకులిద్దరినీ వదిలేయండి. నా జీవితం ముగించుకుంటాను. ఇది వేరే కాపీ ఉందా? సార్, యాక్సిడెంట్ అయిన సమయంలో బండి తోలింది రాహుల్. దగ్గరికి వెళ్ళి చూసినప్పుడే అది జైన్ అని మాకు తెలిసింది. యాక్సిడెంట్ జరగడానికి కాసేపు ముందు వాడు ఏటీఎం నుంచి డబ్బులు తీశాడు. అక్కడున్న సెక్యూరిటీ కెమెరా రికార్డ్ ఉంటుంది, చూస్తే తెలుస్తుంది. లేదంటే వాడిది కానీ మాది కానీ టవర్ లొకేట్ చేస్తే మీకు కలిసే ఉన్నాను తెలుసుకోవచ్చు సార్. ప్రవీణ్, నువ్వు చెప్పినట్టుగా బండిలో ఇంకొకరున్నది మనం ప్రూవ్ చేయొచ్చు. కానీ బండి స్టీరింగ్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ దీనికి ఆపోజిట్గా ఉంది. కోర్టులో ఇది వర్కౌట్ అవ్వదు. సార్, డిపార్ట్మెంట్ అనుకుంటే నిజాన్ని ప్రూఫ్ చేయలేదు సార్. ప్రవీణ్, గవర్నమెంట్కి ఆపోజిట్గా డిపార్ట్మెంట్ ఏమీ చేయదని తెలీదా నీకు? అందులో కూడా మీడియా మీకు బాగా నెగటివ్ ఇమేజ్ని ఈ కేసులో క్రియేట్ చేశారు. ఇప్పుడు ఎలక్షన్ జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఏమీ చేయదు. మీ పరిస్థితిలాగే డీజీపీ నుంచి పోలీస్ సిస్టమ్ మొత్తం లాక్ అయింది. మనం దీన్ని ఎలాగైనా సాల్వ్ చేయాలి. దాన్నివ్వండి. మనియన్ ఇక్కడే సూసైడ్ చేసుకున్నాడని మీ వాంగ్మూలం ఇది. అందులో మీరు సైన్ చేయాలి. హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ హెల్ప్తో మనియన్ సూసైడ్ నోట్ని మనం రెడీ చేయవచ్చు. మనియన్ హంతకుడవుతాడు. మనమందరూ సేఫ్ అవ్వచ్చు. ఇది కాదంటే వేరే దారి మనకి లేదు. నేను ఇది ఒప్పుకోను సార్. దీనికోసం నన్ను చంపేసినా సరే నేను ఒప్పుకోను. చనిపోవడానికి కాసేపు ముందు కూడా సార్ కూతురు గురించే మాట్లాడారు. అసలు సార్ జీవించిందే కూతురు కోసమే. ఆ పిల్ల ఒక హంతకుడు కూతురుగా ఉండడంలో అర్థమే లేదు. నేను దీనికి ఒప్పుకోను సార్. ఇదేగా మీరు చెప్పిన వాంగ్మూలం. ఇంకా ఇది బయటికి వెళ్ళదు. రాహుల్ డ్రైవ్ చేశాడని సైంటిఫికల్ గా ప్రూవ్ చేస్తావని చెప్పావుగా, అది లేవండి. సార్, నా పేరు రాహుల్. ఆ రోజు బండి తోలింది నేనే. వాళ్ళందరూ ఆ రోజు మత్తులో ఉన్నారు. జయన్ని చూడగానే ప్రవీణ్ సార్ బండి నేను తోలుతానని చెప్పారు. యాక్సిడెంట్ అయిన తర్వాత భయపడి అక్కడి నుంచి నేను పారిపోయాను సార్. ఇది మాత్రం కోర్టుకి వెళ్ళిందంటే ఖచ్చితంగా మీకు బయట వచ్చే అవకాశమే లేదు. మీ ఇద్దరికి చిన్న వయసు. మీరు బాగా ఆలోచించాలి. కోర్టుకి వెళ్లేదాకా మీకు టైం ఉంది. సార్, ఫారెన్సిక్ వాళ్ళు వచ్చారు. రమ్మనండి.
ప్రభుత్వం విషయానికొస్తే ఇదే పెద్ద ఓదార్పు. జయన్ హత్య కేసులో 3 కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసినందున ఆ ముగ్గురిని రాత్రికి రాత్రే ఆల్వా పోలీస్ క్లబ్కు తీసుకొచ్చారు. మరికొద్ది సేపట్లో 2 పోలీసులను ఇక్కడ నుంచి కోర్టుకు తరలిస్తారు. దానికోసం పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పెద్ద ఎత్తున నిరసనలు జరిగే అవకాశం ఉందని అనుకోకండి. రాష్ట్ర ప్రభుత్వ తలరాతను మార్చేసే ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ 3 నేరగాళ్ల అరెస్ట్ రాష్ట్ర ప్రభుత్వ విజయంగా చెప్పుకోవచ్చు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. మీకు బాగా కనిపిస్తుందా అమ్మా? కళ్ళు కనపడవండి. నా వల్ల చూడటం అవదయ్యా. అలాగా అయితే తీసుకువెళ్ళండి.